మన ఏరియాలో పెద్ద కంపెనీ వస్తుందంటే అందరికీ సంబరమే. మంచిగా డెవలప్ అవుతుంది, చక్కటి రోడ్లు పోస్తారు, పోరలకు జాబులు వస్తాయని మురిపేం. కానీ ఏ డెవలప్మెంట్ జరగాలన్నా మొదలు కొందరు లాస్ కావాల్సిందే. అందులో ఫస్ట్ ఉండేది భూములు ఇచ్చే రైతులు. తాతలు తండ్రులు సంపాదించినాయి చక్కదనాల పంటలు వండేటి బతుకు తెరువు ఓగొట్టుకొని ఇయ్యాలంటే అంత అల్కగా ధరిస్తుందా? ఆలుగిన తుర్తి పడేటట్టు చూస్తేనే ఏ లొల్లు ఉండదు. ఎయిర్పోర్ట్ లో భూములు కోల్పోతున్న రైతులకు, ఎయిర్పోర్ట్ లో భూములు కోల్పోతున్న రైతులకు, వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కు భూములు ఇస్తున్న రైతులు వీళ్ళంతా. మాకు భూమికి భూమి ఇస్తారా, భూమికి రేటు కట్టి ఇస్తారా, ఏదో ఒకటి చేసినాకనే పనులు సురువు చేయాలి, అప్పటిదాకా సర్వే ఏనిచ్చేదే లేదని రోడ్డు ఎక్కిండ్రు. ఎయిర్పోర్ట్ లో పోయే భూములకు మాత్రం కరెక్ట్ మద్దతు ధర ఇస్తేనే మేము భూములు ఇస్తాం, లేకపోతే మాత్రం సర్వే చేయనిమో. మార్కెట్ వాల్యూ ప్రకారం మేము కోల్పోయేటువంటి భూములకి ఖచ్చితంగా మార్కెట్ వాల్యూ ప్రకారం మాకు ధర కూడా కావాలి అని. 1000 ఎకరాలు అక్కరుంటే 696 ఎకరాలు ఆల్రెడీ ఉన్నది. ఇంకో 253 ఎకరాల కోసం సర్కార్ ఇప్పటికే 205 కోట్లు శాంక్షన్ చేసింది కూడా. మా ప్రధాన డిమాండ్ ఒకటే, నెక్కొండ నుంచి ఏదైతే వరంగల్ వయా రంగపేట ఉన్న రోడ్డు ఏదైతే ఉందో దానిని మా విలేజ్ మీద నుండి మామ్నూరు ద్వారా ఆ రోడ్డుని మళ్ళీ తిరిగి కొనసాగించండి. దానివల్ల మా మిగిలిన భూముల కన్నా రేట్ వస్తాయి. మేము అభివృద్ధిని అడ్డుకోవట్లేదు, ఎయిర్పోర్ట్ను కూడా అడ్డుకోవట్లేదు. మొదలు మీకు ఏదంటే అది ఇస్తామని ఇప్పుడు రోడ్ లేదు ఏం లేదు అంటున్నారట. వరంగల్ కు పోవుడొచ్చుడు ఎట్లని చుట్టుముట్టు గుంటూరుపల్లి, నక్కలపల్లి, గాడిపల్లి, మామునూరు, నల్లకుంట రైతులు బుగులు వాడుతున్నారు. ముచ్చట తెలిసి ఆర్డీఓ సార్ వస్తే గోస చెప్పుకున్నారు. ఒక అందుకు సంతోషంగానే ఉంది విమానాశ్రయం వస్తుందని, కానీ ఇంకొంత బాధ కూడా ఉందండి. ఎందుకంటే మేము మా జీవనాధారం కోల్పోతున్నాం కదండి. చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంటికొకరికి అందుట్లో ఎయిర్పోర్ట్ లో ఉద్యోగం కల్పించాలని. మేము ఎయిర్పోర్ట్ తెచ్చినామంటే మేమే తెచ్చినామని పోటీ పడి 2 పార్టీలు సంబరాలు చేసుకున్నట్టే భూములు ఇస్తున్న ఈ రైతులకు న్యాయం చేస్తానికి కూడా గట్లనే పోటీలు పడితే అసలు సంబరాలు వీళ్ళు చేసుకుంటారు. గా పని చేయండి మొదలు.